హుస్సేన్ సాగర్ బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బోట్లో క్రాకర్స్ కాల్సి చికిత్స పొందుతున్న గణపతి పరిస్థితి విషమంగా ఉంది. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గణపతి. టపాసులు కాల్చేందుకు ఈస్ట్ గోదావరి నుంచి గణపతి వచ్చాడు. అంబర్పేటకు చెందిన కృష్ణ, హుజూరాబాద్కు చెందిన సాయి చంద్కు గాయాలయ్యాయి. బోటు ప్రమాదంలో పర్యాటక శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పర్యాటక శాఖపై యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అయితే రెండు బోట్ల దగ్ధం విషయంలో అజయ్ అనే యువకుడు మిస్ అయ్యాడు. అజయ్ ట్యాంక్ బండ్లో మునిగి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ బోట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బోట్లో క్రాకర్స్ కాల్చే వ్యక్తి చికిత్స పొందుతున్నారు గణపతి. అతని పేరు గణపతిగా గుర్తించారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గణపతి. టపాసులు కాల్చేందుకు ఈస్ట్ గోదావరి నుంచి గణపతి అక్కడికి వచ్చారు. అంబర్పేటకు చెందిన కృష్ణ, హుజూరాబాద్కు చెందిన సాయి చంద్కు తీవ్ర గాయాలయ్యాయి. బోటు ప్రమాదంలో పర్యాటక శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పర్యాటక శాఖపై యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. అయితే రెండు బోట్ల దగ్ధంలో అజయ్ అనే యువకుడు మిస్ అయ్యాడు. అజయ్ ట్యాంక్ బండ్లో మునిగి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఆ మిస్ అయిన అజయ్ సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా దొరికాయా? పోలీసులు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి భారతమాత మహాఆరతికి సంబంధించినటువంటి సంఘటనలో కూడా జరిగినటువంటి బోటు అగ్ని ప్రమాదంలో కూడా ఇప్పటికే ఒక అజయ్ అనేటువంటి యువకుడు మిస్ అయ్యాడు. అతనికి సంబంధించి పేరెంట్స్ కూడా ఇక్కడ ఆందోళన చెందుతూ ఉన్నారు. నిజంగానే నీళ్ళలో మునిగాడా? ఎందుకంటే వాళ్ళు టూరిజం సంబంధించినటువంటి బోటు ప్రయాణిస్తున్న నేపథ్యంలో కూడా ఆయన ప్రమాదానికి తట్టుకోలేక నీళ్ళలోకి దొరికాడా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళాడా అనే అంశానికి సంబంధించి స్నేహితులతో కలిసి కూడా ఆయన బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్తున్న నేపథ్యంలో వేరొక బోట్లో జరిగినటువంటి ప్రమాదం వీళ్లకు మంటలంటుకొని కూడా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అంతా పాటు మాట తండ్రి అజయ్ వాళ్ళతో చెప్పండి, ఏంటి మీ అబ్బాయి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అసలు ఏం జరిగింది మీకేం? రాత్రి 7:30కి అట్లా ఇంటి నుంచి వెళ్ళింది సార్. వెళ్ళి ఇక్కడ 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చినా అని చెప్పిండు. మళ్ళీ అప్పటి నుంచి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ అప్పటి నుంచి పనిచేస్తలేదు. రాత్రి 2:30కి అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇట్లా ఫైర్ అయింది ఆ పడవలో అవి అని చెప్పారు. రాత్రి వచ్చాము మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి. వస్తే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళ పేర్లలో మీ బాబుది లేదని చెప్పారు. వాళ్ళు ఇక్కడ వెతుకుతామని చెప్పారు. పొద్దున ఒకసారి చేసి ఇప్పుడు పడవలు తీసుకొని చూస్తున్నాం. అంటే అజయ్ ఎందుకు వచ్చిండు ఇక్కడికి? అంటే ఈ కార్యక్రమానికి వచ్చాడా లేదంటే ఓన్లీ కార్యక్రమానికే ఇక్కడ చూడడానికి వచ్చాడు. అంటే ఇప్పుడు క్రాకర్స్ లోపల ఏర్పాటు చేసింది కదా, దానికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళకి లేదు, సంబంధం ఏం లేదు. వాళ్ళు చూడడానికి వచ్చిండ్రు. చూడడానికి పోయిండు. అక్కడ లోపల పోయినాక అది ఫైర్ అయిపోయి అక్కడ కింద దుంకేసినట్టుండ్రు. అలా మరి రాలేదు, మా బాబు ఇంకా రాలేదు బయటకి. ఆయనతో పాటు ఉన్న స్నేహితులు ఏం చెప్తున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు అక్కడ మేము దుంకేసినాము, తర్వాత పోయినాం కానీ మళ్ళీ అజయ్ కనిపించలే అని చెప్తున్నారు. తీసుకురాలి బయటికి, మేము కనిపించలే మళ్ళీ అంటారు. పోలీసులు ఏమంటారు? కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు ఏమైనా సహాయక చర్యలు చేపడతా ఉన్నారా? లోపల ఏమైనా గాలింపు జరుగుతుందా? పోలీసు వాళ్ళు పొద్దున చూసిరు. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి 2 బండ్లు పడవలు గాలిస్తున్నారు. ఇది అజయ్ తండ్రి చెప్తా ఉన్నాడు. నిన్న 7:30 గంటల ప్రాంతంలో ఈ ప్రాంతానికి చూస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. తల్లి కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. కుటుంబ సభ్యులు అజయ్ కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి సంఘటన, ఎలా జరిగింది, తల్లికి ఏం చెప్పాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన తల్లి ప్రస్తుతం ఇక్కడ ఉంది. వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. చెప్పిండు సార్, చెప్పిండు ఇక్కడికి వచ్చినా అని చెప్పిండు. వస్తా అమ్మా 10 గంటల వరకు వస్తాను అన్నాడు, అంతే సార్. మళ్ళీ 10ంటికి ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అని వచ్చింది, అంతే సార్. ఇక ఛార్జింగ్ అయిపోయిందేమో అనుకున్నాను. 2 గంటలకు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఇక్కడికి వేసిర్రట. ఎందుకు వచ్చాడు ఇక్కడికి అసలు? అవన్నీ ఏం చెప్పలేదు సార్. నేను ఇక్కడికి వెళ్తా అమ్మా అని అన్నాడు, అంతే. ఇక్కడికి వచ్చినాక చెప్పిన ట్యాంక్ బండ్ కాడికి వచ్చిన నేను కొద్దిసేపు అయినాక వస్తా అన్నాడు. ఒక 2 గంటలు అయినాక ఇక ఎందుకు వచ్చాడు అవన్నీ ఏం చెప్పలేడు అసలే. నేను మామూలుగా వస్తాడు కదా అన్నట్టు అనుకున్నాను. ఏమో నీళ్ళల్లో దుంకిండు అని చెప్తున్నాడు సార్. నీళ్ళల్లో ఆయనకి ఈత కూడా వస్తుంది సార్. ఈత
స్విమ్మింగ్ వస్తుంది అతనికి అజయ్కి? మామూలుగా వస్తుంది, ఎక్కువ రాదు. ఏంటమ్మా? స్విమ్మింగ్ రాదు అబ్బాయికి. అందరూ దుంకుతుంటే వాడికి ఏం చేయాలో తెలియక అబ్బాయి కనీసం సేఫ్టీగా అది జాకెట్ కూడా వేసుకోకుండా దుంకేశారు. మరి దుంకిన 2 అవర్స్కి అందరికీ తెలుసు, మరి అప్పటి నుండి అయినా వెతకాలే కదా. ఇంతవరకు వాళ్ళు ఏది చేయలేదు. మేము నైట్ 2 o'clock నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, ఇంతవరకు వాళ్ళు ఏది చెప్పాలి. మరి ఏం ప్రభుత్వము, మరి ఇది ఏదో పల్లెటూరులో జరిగిందని కాదు కదా. నిన్న సీఎం ఈవెంట్ అయినప్పుడు మరి నెక్స్ట్ మినిటే వాళ్ళు తీసుకోవాలి కదా ఛార్జ్. అది ఈవెంట్ అయిపోయినాక 2 అవర్స్కే ఈ ఇన్సిడెంట్ అయింది. మరి నెక్స్ట్ అప్పటి నుండి అయినా వాళ్ళు చూడాలి కదా. ఇంతవరకు వాళ్ళు ఏదీ చేయలేదు. చూస్తున్నాం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి. అజయ్ ఆచూకీ కోసం కూడా వాళ్ళు రాత్రి 2 గంటలకి ఇక్కడ చేరుకున్నారు. కానీ ఇప్పటిదాకా కూడా సహాయక చర్యలు ఉదయం కొద్దిసేపే జరిగాయి, ఆ తర్వాత జరగడం లేదు. కానీ నగరం నడిబొడ్డున ఇలాంటి ఘటన జరిగితే అధికారులు ఇమీడియట్లీ ఎందుకు స్పందించలేదు, లైఫ్ జాకెట్లు ఎందుకు లేవు, టూరిజం శాఖ చెందినటువంటి ఒక బోట్ అయిన నేపథ్యంలో కూడా అంటే దగ్ధమయడానికి ముందుగా ప్రికాషన్స్ ఎందుకు తీసుకోలేదు. కేంద్ర మంత్రి ప్రోగ్రాం జరుగుతున్న నేపథ్యంలో సంఘటన జరిగిన తీరుకు చూస్తున్నాం. ఇక్కడ ఈ స్టేజ్ దగ్గరే సంఘటన జరిగింది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఇక్కడ అన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. అది మరోసారి ఏదైతే దగ్ధమైన బోటుకు సంబంధించి అజయ్ ప్రయాణించినటువంటి బోటు మీకు చూపించే ప్రయత్నం చేశాను. సంఘటన స్థలంలో ఎలా జరిగింది, పీపుల్స్ ప్లాజాకు జరిగినటువంటి ఘటన బోటు ప్రమాదానికి కేవలం 50 మీటర్ల దూరమే హుస్సేన్ సాగర్ మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ అధికారులు ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నారు, ప్రికాషన్స్ ఉంటాయి. ఎందుకు ఇమీడియట్లీ రెస్పాండ్ కాలేకపోయారు, లైఫ్ జాకెట్స్ ఎందుకు టూరిజం శాఖ ఏర్పాటు చేయలేకపోయింది అంటే మాత్రం ఒకసారి మీకు ఇక్కడ అజయ్ దునికినటువంటి బోటు ఇక్కడే నీళ్ళలో ఉంది. ఇక్కడ నీళ్ళలో వన్ సైడ్గా ఒరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చూస్తున్నాం అక్కడ MB2 లాంచ్ని మనం ఇక్కడ ఆ లుంబిని లాంచ్గా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నాం సైడ్లో కూడా కొన్ని ప్రికాషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ పూర్తిగా దగ్ధమైనటువంటి ఆ పరిస్థితి మనకు లాంచ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒడ్డునే కనిపిస్తూ ఉంది. మరి అజయ్ అందులో దిగినప్పుడు అతని స్నేహితులు బయటపడ్డారు. అతను ఎందుకు బయటపడలేకపోయాడు, మరి అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేకపోయారు. అసలు సంఘటన జరిగినటువంటి బోటుకు ఈ బోటుకు ఎలాంటి సంబంధం లేదు. ఇది టూరిజం సంబంధించినటువంటి బోటు, కానీ అక్కడ ఆ ఫైర్ క్రాకర్స్ ఏర్పాటు చేసిన బోటుకు ఈ బోటుకు సంబంధం లేదు. కానీ పక్క నుంచి వెళ్తున్న నేపథ్యంలో ఇటువైపుగా ఒరిగి పూర్తిగా దగ్ధమైందని చెప్తా ఉన్నారు. మరో బోటు కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఎక్కడైతే క్రాకర్స్ అమర్చారో ఆ బోటుకు సంబంధించి కూడా ఆ నీళ్ళలో ఉంది. దీనికి చూస్తున్నాం సహాయక చర్యలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం లోపల అజయ్ కోసం కూడా ఇసుకుతా ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ బాధితుల్ని కూడా పరామర్శించారు. అక్కడ ఒక మనిషికి ఈస్ట్ గోదావరి సంబంధించిన వ్యక్తికి మాత్రం దాదాపుగా 80% కాలిన గాయాలున్నాయి. కానీ అజయ్ ఆచూకీ కోసం మరో 3 బోట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అక్కడ దూరంగా కనిపిస్తున్న బోటుకు సంబంధించి సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అజయ్ నీళ్ళలో దూకాడని అతని స్నేహితులు చెప్తున్నారు. పోలీసులు ప్రస్తుతం సైఫాబాద్ పోలీసులు అయితే వాళ్ళు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా స్నేహితులు వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం మాత్రం బోట్లో ఉన్నాము, ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డ నేపథ్యంలో ఏం పాలుపోని పరిస్థితుల్లో కూడా నీళ్ళలోకి దూకామని చెప్తా ఉన్నారు. ఇక మనం ఏదైతే ఆ బోట్లో క్రాకర్స్ పెట్టారో అక్కడ కాల్చాలని ప్రయత్నం చేశారు. మనకు అక్కడ కాలిపోయినటువంటి మరొక బోట్ కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ బోట్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అదే ప్రాంతంలో ఇప్పుడు మనం ఎక్కడైతే చూస్తూ ఉన్నామో ఆ ప్రాంతంలోనే అజయ్ వాటర్లోకి దూకాడు. అక్కడే అగ్ని ప్రమాదం స్టార్ట్ అయింది. అక్కడ మరో 2 బోట్లు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ పేరెంట్స్ ఒకటే ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక హైదరాబాద్ లాంటి ఇంత సేఫ్ సెక్యూరిటీ ఉన్నటువంటి నగరంలో కూడా నగరం నడిబొడ్డున జరిగినటువంటి హుస్సేన్ సాగర్ బోటు అగ్ని ప్రమాదంలో కూడా కేవలం అగ్ని ప్రమాదం జరిగిందంటే ఆ బోట్లో వ్యక్తులకు మాత్రమే ప్రమాదం జరిగి ఉండాలి. కానీ పక్కన ఉన్నటువంటి మరో బోటుకు మంటలు అలుముకున్న నేపథ్యంలో ఎందుకు సకాలంలో స్పందించలేకపోయారు అధికారుల అంశానికి సంబంధించి ఆ పేరెంట్స్ అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలు ఇప్పుడు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా కూడా అజయ్ ఏమయ్యాడు, నీళ్ళలో దూకితే ఇప్పటిదాకా ఎందుకు అతన్ని ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతా ఉన్నారు. అసలు ప్రమాదం జరుగుతున్న తీరుకు సంబంధించి ఎందుకు ఏదైతే టూరిజం శాఖ సరైన సహాయక చర్యలు తీసుకోలేకపోయింది. ఎందుకంటే రెగ్యులర్గా మనం ఇక్కడి నుంచి మధ్యలో ఉన్నటువంటి బుద్ధ విగ్రహం దగ్గర కూడా తాజాగా ఈ లుంబిని పార్క్ నుంచి కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. ఆ లుంబిని పార్క్
టూరిస్టులు వెళ్తున్న నేపథ్యంలో కూడా ఆ యొక్క లాంచ్ల్లో కూడా ఏదో బోట్లలో కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ ఉండాలి, ఖచ్చితంగా గజ్జితగాళ్ళు అందుబాటులో ఉండాలి ఇక్కడ నిత్యం కూడా. ఎందుకంటే హుస్సేన్ సాగర్లో అనేక ఆత్మహత్యలు కూడా జరిగినటువంటి తీరు చూసాం. రెగ్యులర్ ఇక్కడ నిఘా ఉంటుంది, పటిష్టమైనటువంటి గజ్జితగాళ్ళు ఉంటారు. కానీ ఈ సంఘటన ఒక కేంద్ర మంత్రి పాల్గొన్నటువంటి ఈ సంఘటనకు సంబంధించి కూడా అధికారులు ఎందుకు రెస్పాన్స్ వాళ్ళని తీసుకోలేదు, ఎందుకు ఇక్కడ అలర్ట్గా లేరు? ఎందుకంటే ఏదైతే హుస్సేన్ సాగర్ నీళ్లలో కూడా ఒక బోటును ఏర్పాటు చేసి ఆ బోటుకు సంబంధించినటువంటి క్రాకర్స్ పెద్ద ఎత్తున కాలుస్తున్న నేపథ్యంలో ఆ బోట్లో 10 మంది పైగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పక్కమ్మటి ఖచ్చితంగా కూడా ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే సహాయక చర్యలు తీసుకునేందుకు కూడా పక్కన చిన్న బోట్ లాంటిది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, గజ్జితగాళ్ళని పెట్టాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి పాల్గొన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి ప్రికాషన్స్ లేకపోగా టూరిజానికి సంబంధించినటువంటి వేరొక బోటుకు మంటలు అంటుకొని ఇప్పుడు ఒక యువకుడు తీవ్రంగా గాయాల పాలైనటువంటి ఆ పరిస్థితి, అతడు ప్రాణాలతో ఇప్పుడు ఉన్నాడా లేడా అజయ్కి సంబంధించినటువంటి క్లారిటీగా ఉన్నటువంటి లేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఆ సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. బంధువులంతా కూడా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా నాగార నివాసం నుంచి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మరి చూడాలి, సహాయక చర్యలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. మరి కాసేపట్లో ఏమైనా అజయ్కి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందా? ఇప్పటికే ఆసుపత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారు, వాళ్ళ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్లీ ఆసుపత్రిలో ఉన్న వారికి సకాలంలో మెరుగైన చికిత్స అందించడంతో పాటు అజయ్ని తొందరగా వెతకాలి, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కుటుంబ సభ్యులతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. కార్తీక్. రైట్ వాసు, థ్యాంక్ యూ.